ఆదిపూజ్యుడికి అభివందనం, పార్వతీనందనుడికి ప్రియవందనం. ముల్లోకాలను ఏలే మూషిక వాహనుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా అంటూ శుభాలు కలిగించే ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాకే న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం జయ గణపతి జయ 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 గణపతి, 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 ఓం జయ గణపతి జయ 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 గణపతి. నమో నమః. రాకీ మీడియా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ వ్యాసం యొక్క ప్రధాన లక్ష్యం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఎటువంటి విఘ్నములు వచ్చినప్పటికీ ఆ అన్ని విఘ్నములను శాంతించడానికి శుక్లాంబరధరుడైనటువంటి శ్వేతవరుడైనటువంటి చతుర్భుజ రూపమైన విష్ణు స్వరూపమైనటువంటి మహాగణపతికి నమస్కరిస్తూ ఈరోజు మనం గణపతిని గురించి మాట్లాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. జంభారి మౌళి మందార మాలిక మధుచుంబిన పిబేయురంతరాయాబ్ధిం హేరంబ పదపాంసవ. సాధారణంగా వినాయక చవితి రోజున మనం చాలా ప్రాధాన్యం ఇచ్చేది పత్రి తీసుకొస్తాం. ఆ పత్రి తీసుకుని వచ్చినలో పిల్లలు చాలా సంతోషంగా పండుగలో భాగస్వాములు అవుతారు. చక్కని పండుగ వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంటుంది. ఈ పత్రి తేవడంలో పిల్లలు చాలా ఆనందంగా చుట్టుపక్కల తోటల్లోకి వెళ్ళడం తీసుకురావడం పూర్వకాలం జరిగేది. ఇప్పుడు మహానగరాలు ఏర్పడిన తర్వాత ఒకచోటే పత్రి అంతా ఉండడం, మనం అక్కడికి వెళ్ళి ఆ పత్రి తెచ్చుకోవడం, ఆ పత్రితో పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఈ వినాయక చవితి ఎవరో, వినాయకుడు ఎట్లా వచ్చారో, ఆవిర్భావం ఏంటి, చవితి నాడు ఈ పత్రి పూజ ఎందుకు చేయాలి, పత్రి విశేషం ఏంటి అనేది మనం ప్రధాన అంశాలుగా తీసుకుంటే, భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుని యొక్క ఆవిర్భావం జరిగింది. ఇది కూడా ఒక విచిత్రమైన సంఘటనలో జరిగింది. గజాసుర సంహారార్థం విష్ణుమూర్తి వెళ్ళాడు. గజాసురుని గర్భంలో ఉన్నాడు ఈశ్వరుడు. ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళారు. గజాసుర సంహారం జరిగింది. ఆయన్ని తీసుకుని బయలుదేరి వస్తున్నారు. ఈ వార్త ముందుగా కైలాసానికి చేర్చారు. కైలాసంలో ఉన్న పార్వతీమాత తాను భర్త ఓసి తెలిసింది. స్నానానికి వెళుతూ తన ఒంటి మీద ఉన్న నలుగుతో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసింది. పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఆమె స్నానానికి వెళ్ళింది. ఇక్కడ గజాసుర సంహారం జరిగి విష్ణుమూర్తి గారు వచ్చిన తర్వాత శివుడు ఒంటరిగా కైలాసానికి వచ్చాడు. వచ్చేటప్పటికి వాకిట్లో ఉన్న పిల్లవాడు ఆయన అడ్డగించాడు. అడ్డగిస్తే ఈ పిల్లవాడు ఎవరు అని అనుకోకుండా ఆయన త్రోసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. వీడు ఈ బాలుడు స్వామివారిని అడ్డగించడంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. అప్పుడు ఎంత శక్తివంతమైన ఆయుధం ప్రయోగించినా ఆ బాలుడు తడవకుండా భయపడకుండా తిరిగి వాటిని ఉపసంహరిస్తూ ఉన్నాడు. దాంతో బాగా కోపం వచ్చిన వాడి శివుడు వాడి తలను త్రుంచి లోపలికి వెళ్ళిపోయాడు. లోపల పార్వతీదేవితో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రసంగవశంలో బయట ఉన్న బాలుడి ప్రస్తావన రావటం, ఈ బాలుడు ఎవరు అని స్వామి అడగడం, అప్పుడమ్మ నా మానసపుత్రుడు నేను బొమ్మ చేసి ప్రాణం పోశానని చెప్పింది. అయ్యో వాడు ఏడి అనగానే తల కనిపించలేదు. అప్పుడు ఆ తలని వెదిగితే ఎక్కడా కనపడని తల కోసం తిరిగే కన్నా
తన చేతిలోనే ఉన్నటువంటి గజాసురుని యొక్క శిరస్సును ఆ బాలుడికి పెట్టి ప్రాణం పోశాడు. ఎందుకు గజాసురుడు తన దగ్గర ఉంది అంటే, గజాసురుని యొక్క గర్భంలో ఉన్న శివుణ్ణి బయట తీసినప్పుడు గజాసురుడు శివుణ్ణి ప్రార్థన చేసి ఒక కోరిక కోరుకున్నాడు. స్వామి, నా తల 3 లోకముల చేత పూజించబడేది కావాలి, నా చర్మాన్ని నీవు ధరించాలి అని అడిగాడు. ఆ 2 వరాలను గజాసురుడికి ఇచ్చాడు మహేశ్వరుడు. అందువలన ఆయన గజ చర్మాంబరధారి అయినాడు. చేతిలో ఉన్నటువంటి ఆ గజాసుర ముఖాన్ని, అంటే ఏనుగు ముఖాన్ని బాలుడికి పెట్టి ప్రాణం పోయడంతో ఆ బాలుడు సజీవుడై నిలబడ్డాడు. దీంతో గజాసురుని యొక్క కోరిక మేరకు ముల్లోకాల చేత పూజలు అందుకునేటువంటి ఒక మనిషి తయారైనాడు. ఆయనే వినాయకుడు. ఈయనకి వినాయక శబ్ద గొప్పతనం ఏంటంటే, తనకంటే గొప్ప నాయకుడు లేడు, విగత నాయక. ఆయన కన్నా గొప్ప నాయకులు లేరు కనుక ఆయన వినాయకుడు అయినాడు. ఆ తర్వాత రోజులు జరిగిపోయినాయి. ఒక రోజున ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని విఘ్నములను గమనించి, ఈ విఘ్నాలకి ఒక అధిష్టానం ఉండాలి, అధిపతి ఉండాలి, ఆయన అధీనంలోనే ఈ విఘ్నాలన్నీ జరుగుతూ ఉండాలి అని అనుకున్న దేవతలు ఈశ్వరుని ప్రార్థించారు. స్వామి, విఘ్నములకు ఒక అధిపతిగా ఒకరిని మీరు నియమించవలసిందే అని ప్రార్థించారు. సరేనన్నారు ఆయన. అప్పుడు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఇద్దరు ఆయన ఎదురుగానే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి విఘ్నాధిపత్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన అన్నారు, మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా భూలోకంలో ఉన్న అన్ని నదులలో స్నానం చేసి తిరిగి నా వద్దకు వస్తారో వానికి విఘ్నాధిపత్యం ఇస్తాను అన్నారు పరమేశ్వరుడు. వినగానే కుమారస్వామి చాలా సంతోషపడ్డాడు. వెంటనే నెమలి వాహనం ఎక్కి అత్యంత వేగంగా ప్రయాణం మొదలుపెట్టి, వినాయకుడు శరీరం స్థూలం, వాహనం ఎలుక. ఈ ఎలుక వాహనం మీద ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి అనుకుంటూ బుద్ధిమంతుడు కనుక, ఇక్కడ బుద్ధిమంతుడు అంటే తెలివైన వాడు, బుద్ధి కలవాడు కనుక వెంటనే ఆ తల్లిదండ్రుల కూర్చున్న ఆసనం ఉన్నది కదా, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇక్కడ ఈయన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నాడో అక్కడ వెళ్ళిన కుమారస్వామికి ప్రతి నదిలో ఆయన దిగబోతుంటే స్నానం చేసి వస్తున్నాడు వినాయకుడు కనపడుతూ ఉన్నాడు. ఇదేం వింత నాకనేది ముందెట్లా ఆశ్చర్యపోతూ కుమారస్వామి అన్ని క్షేత్రాలు తిరిగి అన్ని నదుల్లో మునిగి తిరిగి కైలాసానికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఈయన ఇక్కడే అమ్మకి నాన్నకి ప్రదక్షిణ చేసి స్థిరంగా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఇది కథ. అందువలన ఆయనకి ఏం చేశారు, విఘ్నాధిపత్యం విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. విశేషం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యం ఇది మనకు కావాల్సింది, ఈనాడు మన పిల్లలకు అందాల్సింది. తల్లిదండ్రులకు ఒక్క ప్రదక్షిణ చేస్తే భూలోకంలో ఉన్న సమస్త నదులలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అనేది ఈ కథలోని సారాంశం. ఇది మనం ఈ తరం పిల్లలకి నేర్పాలి. తద్వారా ఈ వృద్ధాశ్రమాల్లో పడే గోల లేకుండా హాయిగా వృద్ధులు మన ఇళ్లలో ఉండే అవకాశం వస్తుంది. ఇది వినాయకుని యొక్క ఆవిర్భావం. అలా విఘ్నాధిపత్యం పొందినటువంటి విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి చక్కగా తన అధీనంలో ఉన్నటువంటి విఘ్నాలను తొలగిస్తూ అందరి కార్యక్రమాలు శోభర్జెట్లు చేస్తూ ఉన్నదగా ఒక రోజున వినాయక చవితి రోజున అందరూ ఆయనకి చక్కగా పూజలు చేసి ఆయనకి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాళ్ళు, ఫలములు, పండ్లు అన్నీ పెట్టారు. ఇవన్నీ తిని సాగా పొట్ట పెరుగుని వచ్చారు కైలాసానికి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయడానికి సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడ్డప్పుడు తల నేలకు తగిలితే కాళ్ళు ఆకాశం చూస్తున్నాయి, కాళ్ళు నేలకు తగిలితే తల పైకి చూస్తున్నది, పొట్ట గుండ్రంగా ఊగుతున్నది. ఈ విచిత్రమైన సన్నివేశాన్ని చూసినటువంటి చంద్రుడు పక్కన నవ్వాడు. ఎప్పుడైతే చంద్రుడు నవ్వాడో ఈయన యొక్క పొట్ట పగిలిపోయింది. ఎందుకంటే రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా పగులుతాయి అనేది సామెత. అది ఇక్కడ నిజమైంది. ఈయన పొట్ట పగిలింది. దాంతో తల్లి కోపం వచ్చి చంద్రుడిని శపించింది. ఎవరైతే నీ ముఖం చూస్తారో
వాళ్ళకి నీలాపనందలు కలుగుగాక అని అనేసింది. తన పిల్లగాడిని బతికించుకుంది, ఆ తీసిపోయింది. ఇప్పుడు ఈ శాపం ఆయనక ముల్లోక వాసులుగా చంద్రుడిని చూడకుండా ఒక్కరోజు గడవదు కదా అని దేవతలందరూ కలిసి మాతను ప్రార్థించారు. అమ్మ, ఈ శాపం వానికి కాదు మాకైంది కనుక దయదలిచి దీనికి వివరణ చెప్పమని అడిగితే అప్పుడు అమ్మ ఏమన్నదంటే, రోజు కాకపోయినా ఈ సంఘటన జరిగినటువంటి భాద్రపద శుక్ల చతుర్థి నాడు సాయంత్రం మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో చంద్రుని యొక్క ముఖము చూడరాదు, చూసిన వారికి నీలాపనందలు తప్పవు అని ఆమె కొద్దిగా శాప విమోచన చేసింది. ఆ తర్వాత జరిగిపోతూ ఉండగా కొన్నాళ్ళకి ద్వాపర యుగంలో కృష్ణుడు క్షీరప్రియుడైన పాలంటే బలిష్టం కనుక సాయంత్రం పూట పాలు త్రాగుదాం అనుకుని గోస్తానికి వెళ్ళి పాలు పిండుతూ ఉన్నాడు. పాలు పిండుతూ ఉన్నప్పుడు పిండిన పాలలో చంద్రుని యొక్క ప్రతిబింబం కనపడింది. ఆ హాయి వాడు చవితినాడు నేను చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని పాలలో చూశాను, ఈ చంద్ర దర్శన దోషం వలన నాకేమైనా నీలాపనందలు వస్తాయేమో అని భయపడుతూనే ఆయన ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా దూరం నుంచి ఒక దివ్య పురుషుడు అత్యంత కాంతితో బాగా ప్రకాశవంతమైనటువంటి దేహంతో వస్తూ ఉన్నాడు. ఆయన చూసి ఈ మిత్రులందరూ, కృష్ణ, నీ దర్శనం కోసం దేవేంద్రుడు వస్తున్నాడేమోనాయా అన్నారు. కాదు, వచ్చే ఆయన సత్రాజిత్తు అన్నాడు. సత్రాజిత్త ఎందుకు వస్తున్నాడు అన్నాడు. ఆయన కొన్ని ఏళ్లుగా తపస్సు చేశాడు. సత్రాజిత్తు యొక్క తపస్సుకు మెచ్చినటువంటి సూర్యుడు అతనికి శమంతకమణిని బహుమానంగా ఇచ్చాడు. ఆ శమంతకమణి ధరించి రావడం వలన సత్రాజిత్తు దివ్య పురుషుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ లోపల సత్రాజిత్ దగ్గరికి రానే వచ్చాడు. వచ్చి ఆ శమంతకమణి యొక్క ప్రభావాన్ని వాళ్ళకి వివరించాడు. అది సాధారణ మణి కాదు, నిరంతరం ప్రజ్వలిస్తూ వెలుగులనిచ్చేటువంటి ఒక మణి. విశేషించి రోజుకు 8 బారుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది ఆ మణి. అందువలన ఇది చాలా గొప్పది అని దాని యొక్క గొప్పతనాన్ని సత్రాజిత్ చెప్పాడు. శ్రీకృష్ణుడు విని ఇంత గొప్ప మహిమాన్వితమైన మణి సాధారణ పౌరుల వద్ద కన్నా మహారాజు వద్ద ఉన్నట్లయితే దేశం మొత్తానికి ఉపయోగపడుతుంది కదా, కనుక మీరు ఈ మణిని ఉగ్రసేన మహారాజుకి ఇవ్వమని చెప్పి అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను ఇంత కష్టపడి ఇన్నేళ్లు తపస్సు చేసి సాధించినటువంటి అనర్ఘమైన అమూల్యమైనటువంటి ఈ శమంతక మణిని నేను ఎలా ఇవ్వగలను? ఇవ్వను అన్నాడు సత్రాజిత్తు. వెళ్ళిపోయినారు. కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒక రోజున సత్రాజిత్తు ఇంట్లో ఈ మణిని పూజామందిర దగ్గర పెట్టి ఉంచారు. ఆయన తమ్ముడు ప్రసేనజిత్ అనేవాడు ఈ శమంతక మణిని మెళ్ళలో హారంలాగా వేసుకొని వేటకు వెళ్ళాడు. ఈ దివ్యమైన మణులకు ఉండేటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. అవి అపరిశుభ్రతను, అపవిత్రతను ఏమాత్రం ఓర్చుకోలేవు. శుభ్రంగా పవిత్రంగా ఉన్నప్పుడు అవి ఎంతటి మేలు చేస్తాయో, ఏదైనా అపవిత్రం జరిగినప్పుడు అంతటి కీడు కూడా కలిగించే శక్తి ఇటువంటి దివ్యమణులకు ఉంటుంది. అందుకే మణి మంత్రౌషధీనాం అని చెబుతుంటారు. ఈ మణికి ఉన్నటువంటి శక్తి తెలియక ప్రసేనజిత్తుని వేసుకొని వేటకు వెళ్ళాడు. వేటాడుతున్నప్పుడు కొద్ది దూరం పోగానే మాటు కాసిన సింహం అతని మీద పడింది. అతన్ని చంపేసి ఆ మణి మాంసఖండమేమో అనుకొని దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక ప్రసేనజిత్తు లేడు. మణి తీసుకొని సింహం వెళ్ళిపోయింది. ఆ సింహం వెళుతూ ఉండగా ఒక ఎలుగుబంటి చూసింది. ఆ ఎలుగుబంటి సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళింది. మణిని తీసుకుని వెళ్ళిన తర్వాత తన గుహలోనికి వెళ్ళి గుహలోని ఉయ్యాలలో పండుకున్న బాలుని యొక్క ఆట వస్తువుగా దీనిని ఆ ఉయ్యాల మీద వేలాడదీసి లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడేం జరిగింది? ఇంత జరుగుతూ ఉంటే తెల్లవారుగా సాయంత్రం రావాల్సిన ప్రసేనజిత్తు రాలేదు. రాకపోయేటప్పటికి సత్రాజిత్తు నన్ను కృష్ణుడు మణి అడిగాడు, నేను ఇవ్వనన్నాను, అందుకని ఒంటరిగా ఉన్న నా తమ్ముడిని సంహరించి మణిని కాజేశాడు అని ఒక ప్రచారం చెప్పి
ఊరంతా చెప్పారు. ఓహో, ఆనాడు చవితి నాడు చంద్రబింబాన్ని చూసేందువలన నీలాపరింద రావలసి ఉన్నది ఇలా వచ్చింది కదా అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమైనా సరే దీనిని ఛేదించి తన నిందని బాపుకోవడం కోసం బలరామ దేవతలతో సహా కలిసి బయలుదేరి ప్రసేనజిత్తు వెళ్ళిన మార్గంలో వెళ్ళడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రసేనజిత్తు యొక్క మృత కళేబరం కనపడింది. ఆ చనిపోయిన శవం చూశారు. అక్కడ నుండి ప్రసేనజిత్తు అడుగులు లేవు, సింహం యొక్క అడుగు జాడలు ఉన్నాయి. ఆ సింహం యొక్క అడుగు జాడలు బట్టి వెళితే కొంత దూరం పడేటప్పటికి ఆ సింహం యొక్క మృత కళేబరం కనపడింది. అక్కడ నుండి ఎలుగుబంటి అడుగు జాడలు కనపడ్డాయి. ఆ ఎలుగుబంటి అడుగు జాడలను వెతుక్కుంటూ పోతే ఒక పెద్ద గుహలోకి వెళ్ళడం జరిగింది. ఆ గుహలో లోపలికి పోవడానికి దారి చూసి కృష్ణ పరమాత్మ, మీరందరూ బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి ఆ మణిని తీసుకొని వస్తాను అని వెళ్ళాడు. లోపలికి వెళ్ళేటప్పటికి కొద్దిగా చీకటిగా ఉన్నది. కుంకాస్త లోపలికి వెళితే చక్కగా విశాలమైనటువంటి ఆవరణ, దానిలో ఒక ఉయ్యల, ఆ ఊయలలో ఒక బాలుడు, ఆ ఆడుకునేటట్టుగా పైనుంచి వ్రేలగట్టినటువంటి చెమంతకమణిని చూశాడు. చూసి ఆ మణిని తీసుకోవడానికి చేయబెట్టగానే ఉయ్యాలలోని బాలుడు ఏడ్చాడు పెద్దగా. దాంతో ఆ బాలుడి అక్క అక్కడే ఉంటుంది, ఆమె వాళ్ళ నాన్నగారికి పోయి చెప్పింది, నాన్న ఎవరో వచ్చి మణిగా చేస్తున్నారు అని. వెంటనే ఆ ఎలుగుబంటి, అంటే ఇప్పటిదాకా మన పేరు చెప్పుకోలేదు, ఆయన పేరు జాంబవంతుడు, ఆయన మహాబలవంతుడు కదా, ఆయన వచ్చి ఎవరు నా మణిని కాజేస్తుంది అని అడగడం, కృష్ణ పరమాత్మ కనపడటం, నాకేమని అడగడం, ఇవ్వని అనడం, దాని మీద ఇద్దరు మల్ల యుద్ధానికి దిగారు. ఏమంటే మల్ల యుద్ధం ఎందుకు చేయాలి, చక్రం ప్రయోగించవచ్చు కదా అంటే దానికి ఒక పరమార్థం ఉండి ఉంటుంది. పురాణాల్లో వృధా కథలు ఉండవు. ఇద్దరు మల్ల యుద్ధం చేశారు. ఎన్ని రోజులు చేసినా జాంబవంతుడు బలంగా యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడు అంతకంటే బలంగా చేస్తున్నాడు. కొద్ది రోజులు అయ్యేటప్పటికీ జాంబవంతుడిలో బలం క్షీణించడం మొదలుపెట్టింది. 28వ రోజు నాటికి ఆయనలో ఉన్న శరీర జవసత్వాలు పూర్తిగా ఇంకిపోయి, ఇన్ని రోజులు నాతో యుద్ధం చేయగల శక్తి ఉన్న మనిషి ఈ భూమి మీద ఉన్నాడా, ఉంటే ఎవరెత్తను అని ఒక్కసారి నమస్కరించుకుని ఇష్టదైవమైన శ్రీరామచంద్రమూర్తి తలుచుకుంటే తాను యుద్ధం చేస్తున్నది ఆ శ్రీరామచంద్రమూర్తితోనే అన్నట్టు స్ఫురణ వచ్చింది. వెంటనే కాళ్ళ మీద పడి ఆయనకి క్షమించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నీ కోరిక తీరిందా అన్నాడు. కోరిక తీరడం ఏంటి అంటే, త్రేతాయుగంలో రాముల వారు రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరామ పట్టాభిషేక సమయంలో సేనాధ్యక్షుల దగ్గర నుంచి అందరికీ వారి వారి స్థాయిలను బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క బహుమానంతో సత్కరిస్తూ ఉన్నారు. అట్లనే జాంబవంతుడిని పిలిచి నిన్ను సత్కరిస్తాను, నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఏమి లేదు స్వామి, నా ఒళ్ళంతా బాగా బలంగా ఉండింది, ఒక్కసారి నీతో మల్ల యుద్ధం చేసి గెలవాలని కోరికగా ఉంది అన్నాడు. ఆయన నవ్వి, నీ కోరిక తీరుతుందిలే అన్నాడు. ఆ యుగం అయిపోయింది. ఆ కోరిక తీరడం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు జాంబవంతుడు. ఇంతటి బలవంతుడు కనుకనే ఒక ఎలుగుబంటి సింహాన్ని అవలేలగా చంపగలిగింది. మామూలు కథలో అయితే సింహాన్ని ఎలుగుబంటి చంపలేదు కదా, ఈ జాంబవంతుడు ఎలుగుబంటి కానీ అంతటి మహాబలవంతుడు కనుక దాన్ని త్రుటిలో సింహాన్ని సంహరించి మణిని తీసుకురాగలిగాడు. ఎప్పుడైతే తన జ్ఞానం కలిగిందో ఆయన్ని క్షమించమని అడిగి తన వద్దనున్న మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆయనకిచ్చి ఈ కన్యామణిని, ఈ శమంతకమణిని నువ్వు స్వీకరించమని చెప్పి ప్రార్థించాడు జాంబవతుడు. ఈ లోపల ఇన్ని రోజులు జరుగుతూ ఉంటే బయట ఉన్నటువంటి యాదవ వీరులందరూ కూడా లోపలికి పోయిన కృష్ణ పరమాత్మ ఇంకా రాలేదేందని వాళ్ళు దశాన్హ అని అంటాడు వ్యాస భగవానుడు. 12 రోజులు ఎదురు చూశారు లోపల పోయిన వస్తున్నాడు అని. 12వ రోజు కూడా రాకపోయేటప్పటికి వాళ్ళకి భయం వేసి కృష్ణుడికి ఏదో అపాయం జరిగింది, లేకపోతే రాకుండా ఉండడు కనుక కృష్ణ పరమాత్మ మనం కాపాడుకోవాలి కనుక ఏం చేద్దామని అడిగితే వాళ్ళ పురోహితుడైన గర్గుడు దుర్గామాత స్తోత్రం చేయమని చెప్పడం. అప్పుడు వాళ్ళ దుర్గామాతను ప్రతిష్ఠ చేసుకొని శ్రీకృష్ణ విజయం కోసం వాళ్ళు అక్కడ పూజ చేయడం మొదలుపెట్టారు. ఆ పూజ జరుగుతున్న చివరి నాటికి కృష్ణుడు మణితో, కన్యామణితో సహా గుహ నుంచి బయటికి వచ్చాడు. అందరూ సంతోషపడి ఇంటికి వెళ్ళారు.
ఇక రెండున సభ తీర్చి సభలో కృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని తీసి సత్రాజిత్తుకు ఇచ్చి, నాయన నేను ఏమీ ఎరుకుపోయినా చంద్రదర్శన దోషం వలన ఈ నింద నా పైన పడింది, ఎలాగో నీ మణిని నీకు అప్పగించి నా నింద నేను తొలగించుకుంటున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. దాంతో సత్రాజిత్తు ఆ మణిని ఇప్పటికైనా భయపడలేదు, ఆ మణి మీద ఆశ పోలేదు, తీసుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచనలో పడ్డాడు. అంతర్మథనం మొదలైంది తనలో తనకే. శ్రీకృష్ణుడు దేవుడు అంటారు, మనకు బంధువైనంత మాత్రాన తెలిసి తెలియకుండా అనాలోచితంగా ఒక మహానుభావుడి మీద నింద వేశాను, ఈ నింద ఎంత పాపాన్ని నాకు కలిగిస్తుంది, ఈ పాపం తొలగించాలని తెలియపోవాలి, నేనేం చేయాలి, పాపం ఊరకపోతుందా, అందులో మహానుభావుడిని అన్నాను నేను అని మదనపడి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆ నిశ్చయం ఏంటంటే, శమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా ఆయనకు ఇచ్చినట్లయితే ఆయన శాంతపడతాడు, సంతోషపడతాడు, తద్వారా నా పాపానికి కొంతైనా పరిహారం జరుగుతుంది అని భావించిన సత్రాజిత్తు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాడు. స్వామి, నా మణిని నా కూతురుని కూడా నీ చేతిలో పెడుతున్నాను, స్వీకరించి నన్ను ధన్యుని చేయమని అభ్యర్థించాడు. దాన్ని శ్రీకృష్ణుడు నవ్వి, నీ మణిని నీ వద్దనే ఉంచుకో, సత్యభామ నేను వివాహం చేసుకుంటానని సత్యభామను తీసుకుని వచ్చేశారు. ఇలా సత్యకృష్ణుల వివాహం జరిగింది, జాంబవతి కృష్ణుల వివాహం జరిగింది. ఈ శమంతకోపాఖ్యానంలో ఇంతటితో మన కథ అయిపోతుంది మామూలు వినాయక చవితి కథలలో. ఇక్కడ మనకు కొన్ని మిగులుతాయి. అంత కష్టపడి సంపాదించుకున్నటువంటి సత్రాజిత్తు మణిని ఎందుకు కృష్ణుడు అడిగాడు? ఎవడైనా కష్టపడి తపస్సు చేసి తెచ్చుకున్న దాన్ని ఇతరులకు ఇవ్వాలని ఇష్టపడతారా? ఈ మాత్రం భగవంతుని శ్రీకృష్ణుడు తెలియదా? ఆయన అడిగాడు, ఆయన ఇవ్వనన్నాడు. ఇక తర్వాత జరిగిన కథలో మనకు అర్థమవుతుంది, ఈ మణి సత్రాజిత్తు వద్దనే ఉన్నది. సత్రాజిత్తు తన కుమార్తెను మణిని శ్రీకృష్ణుడికి ఇస్తే తప్ప నాకు ప్రాయశ్చిత్తం లేదు అనుకున్న సందర్భంలో చక్కగా సత్యభామను ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఈ సంఘటన జరగడానికి చాలా కాలం క్రిందటనే తన కుమార్తె అయిన సత్యభామను శతధన్వ మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు సత్రాజిత్. ఎప్పుడైతే సత్యభామను శ్రీకృష్ణుడికి వివాహం చేశాడో శతధన్వుడికి క్రోధం ఆకాశానంటుంది. నాకు ఇస్తానన్న పిల్లను శ్రీకృష్ణుడికి ఇస్తావా అని వెంటనే తన మిత్రుడైన కృతవర్మను పిలిచాడు. కృతవర్మ వచ్చాడు. కృతవర్మ శతధన్వుడు అక్రూరుని ఇంట్లో సమావేశమైనారు. అక్రూరుడు మహాభక్తుడు, సాధువర్తనుడు. వాళ్ళ ఇంట్లో ఈ సమావేశం పెట్టుకున్నారు. పెట్టుకొని ఒక తీర్మానం చేశారు మొత్తం మీద. ఎప్పుడైతే నీకు ఇస్తానన్న పిల్లని ఇవ్వకుండా సత్యభామను శ్రీకృష్ణ పరమాత్మకు ఇచ్చాడో అప్పుడే వాడు ద్రోహి, నీచుడు అయినాడు, కనుక వాడిని సంహరించినా తప్పు లేదు అన్నాడు కృతవర్మ. సరేనని శతధన్వుడు ఒక రాత్రిపూట వెళ్ళి సత్రాజిత్తుని బలి పశువును కోసేసి ఆ మెడకాయ కోసేసి మణి తీసుకుని వచ్చేసాడు. ఇక మణి తీసుకున్న తర్వాత వాళ్ళకి అంతర్మదనం మొదలైంది. మణి మన దగ్గర ఉంది, సత్రాజిత్తుని చంపాం, ఇప్పుడు సత్రాజిత్తు యొక్క కారణం మొదలైతే శ్రీకృష్ణుడు మనల్ని వేటాడతాడు, కనుక మనం ఎడైనా పారిపోదాం అనుకున్నారు. ఆ పారిపోయేటప్పుడు కృతవర్మని అడిగారు, ఏమైనా నువ్వు కూడా మాతో పాటు అని. బలవాడి వెళ్ళావా, చూస్తూ బలరామకృష్ణులతో వైరం పెట్టుకుంటాడు ఎవడన్నా, నా వల్ల కాదు, నేను రానన్నాడు కృతవర్మ. అక్రూరుడి దగ్గర ఈ తెచ్చిన మణిని అక్రూరుడికి ఇచ్చి భద్రపరచమని చెప్పి శతధన్వుడు 100 యోజనాలు పరిగెత్తగల గుర్రాన్ని తీసుకొని పారిపోయినాడు శతధన్వుడు. ఈ సంగతి కృష్ణుడికి తెలిసింది. అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? హస్తినాపురంలో భీష్మద్రోణుల దగ్గర ఉన్నాడు. సత్రాజిత్తు మరణాన్ని విన్నవాడై వెంటనే ఇక్కడికి వచ్చాడు. వచ్చి సత్రాజిత్తు యొక్క అంత్యేష్టి, చనిపోయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు చంపి ఉంటారు అని ప్రారంభం చేస్తే శతధన్వుడి మీద ఆయనకి అనుమానం వచ్చింది. ఎక్కడ ఉన్నాడు అంటే, ఎక్కడున్నాడు సార్, ఎప్పుడో పోయినాడు, ఆయన గుర్రం వేసి పారిపోయినాడని చెప్పారు. ఆయన వెళ్ళిన దిశగా
బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అతన్ని వెంటాడుకుని వెళ్ళారు. కొంత దూరం పోయేటప్పటికి ఎక్కడికో చాలా దూరం ఇంచుమించుగా ద్వారక నుండి మిథిలా నగరం పోయే లోపల మిథిలకు బాహ్య ప్రదంలో మిథిలా నగర సమీపంలో దొరికాడు శద్ధనుడు. వెంటనే వెనుక వచ్చే బలరాముడు కలిసే లోపలనే కృష్ణుడు వాడిని చక్రంతో సంహరించాడు. చక్రాయుధం తగిలిన మరుక్షణమే శద్ధనుడు తల వేరేగిపోయింది, మరణించాడు. అతని వద్ద వెతికితే మణి లేదు. ఈ లోపల బలరాముడు వచ్చాడు. నాయన మణి ఉందా అని అడిగాడు. మణి లేదన్నయ్య, అనవసరంగా చంపాను వీడిని, మణి వీడి దగ్గర ఉందనుకున్నాను అన్నాడు. సరేలే, ఆయన బలరాముడికి అనుమానం వచ్చింది. సరే నాయన నువ్వు వెనక్కి ద్వారకి వెళ్ళిపో, ఎలా ఇంత దూరం వచ్చాం కదా, నేను మిథిలా నగరంలో ఉన్న జనక మహారాజుతో మాట్లాడి వస్తాను, ఆయనతో కాసేపు పని ఉన్నది నాకు అన్నాడు అని వెళ్ళాడు. వెళ్ళిన బలరాముడు 3 సంవత్సరాల కాలం జనకుడి దగ్గరనే మిథిలా నగరంలో ఉన్నాడు. ఈ కాలంలోనే కౌరవ రాజు దుర్యోధనుడు తన గురువు గారైన బలరాముడు జనకుడి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకొని మిథిలా నగరానికి వచ్చి ఆయనకు నమస్కరించి, మీరు ఇక్కడ ఉన్ననాడు నేను కూడా ఇక్కడే ఉంటాను, నాకు గదాయుద్ధంలో ఉన్నటువంటి రహస్యాలు తెలియమని చెప్పి ప్రార్థించడం, దానికి నేను సంతోషించి అంగీకరించడం జరిగింది. ఇక్కడ కృష్ణుడు ఆ మణి లేదు, అన్నయ్య మిథిల వెళ్ళాడు, శద్ధనుడు మరణించాడు, ఒంటరిగా ఆయన ఒక్కడు వెనుకకు వెళ్ళాడు. ఇప్పటికీ మణి ఎక్కడ ఉన్నది అనేది ఎవరికి తెలియదు. అక్రూరుడు మణిని దాచిపెట్టలేక ఆ మణిని తీసుకొని ద్వారక నుండి కాశీకి వెళ్ళిపోయినాడు. కాశీ రాజ్యంలో తలదాచుకున్నాడు. ఇప్పుడు అక్రూరుడు లేడు, కృతవర్మ కనబట్టలేదు, శద్ధనుడు మరణించాడు, బలరాముడు రాలేదు, మణి ఆచూకి తెలియలేదు. కనుక మణి ఎక్కడ తెలుసుకుందాం అనుకున్న సందర్భంలో అక్రూరుడు ఏడి, రోజు కనపడేవాడు కనపట్టలేదు ఏంది అని అడిగితే, ఎప్పుడో అర్ధరాత్రి వెళ్ళిపోయాడు, ఊళ్ళో లేడు అని చెప్పాడు. ఎక్కడ ఉన్నాడు అని అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. చుట్టుపక్కల రాజ్యాలలో చక్కగా నెలకి 3 వానలు పడుతూ దేశ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉన్నట్లయితే ఆ దేశంలో అక్రూరుడు ఉండి ఉంటాడు, కనుక వెతకండి అన్నాడు. ఈ లక్షణాలన్నీ ఉన్న కాశీ రాజ్యానికి చెప్పారు దూతలు. వెంటనే కాశీ రాజ్యానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. వెళితే అక్రూరుడు ఎదురొచ్చి నమస్కరించి తీసుకుపోయినాడు. కూర్చోబెట్టిన తర్వాత, అక్రూరా ఏం జరిగిందో చెప్పు, ఆ మణి ఎవరి వద్ద ఉన్నది, నీ వద్దనే ఉంటే నాకు అని చెప్పాడు. అప్పుడు అక్రూరుడు చెప్పాడు, జరిగిన కథ మొత్తం ఇలా జరిగింది, కనుక ఈ మణి నాకు ఇచ్చారు, దాన్ని అప్పటి నుండి నేను భద్రపరుస్తూ మా ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని ఉంచుకున్నాను, పూజా మందిరంలో ఉన్నది, దాన్ని సంతోషంగా ఇస్తాను, తీసుకుపో, నీతో పాటు నేను కూడా ద్వారకు వస్తాను, యథావిధిగా ద్వారకలోనే ఉంటాను అన్నాడు అక్రూరుడు. సరేనని చెప్పి ఆయన అక్రూరుడిని వెంట పెట్టుకొని మణితో సహా మీ ద్వారకకి వచ్చాడు. వచ్చి సభ తీర్చి సభాముఖంగా ఈ శమంతకమణిని ఉగ్రసేన మహారాజుకు అప్పచెప్పి ఈ జరిగిన విధానం మొత్తాన్ని అక్రూరుడి చేత చెప్పించాడు. ఎందుకంటే థర్డ్ పర్సన్ సాక్షిగా ఉన్నాడు కనుక ఆయనే సాక్షి చెప్పాడు. ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దాం. మొట్టమొదట కథ ప్రారంభంలోనే శమంతకమణిని ఉగ్రసేన మహారాజుకి ఇచ్చాడు. ఉగ్రసేన మహారాజుకి ఇవ్వమనేగా మొట్టమొదటి కోరింది శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఎందుకు ఆయన అడిగాడన్నప్పుడు మనకి సందేహం మన దగ్గర, దానికి సమాధానం లేదు. ఇప్పుడు మనకు అర్థమైంది. సత్రాజిత్ దగ్గర ఉన్నది ఏం జరిగింది, తమ్ముడిని కోల్పోయినాడు, తమ్ముడి వలన బాధపడ్డాడు, అనకూడని మాటల్ని భగవంతుడిని అన్నాడు, పాపం మూట కట్టుకున్నాడు, పరిహారార్థం మణిని కూతురుని కూడా ఇచ్చాడు, శతధనుడితో వైరం తెచ్చుకున్నాడు, ప్రాణాలు కూడబట్టుకున్నాడు. ఇది మణి సత్రాజిత్తు వద్ద ఉండటం వల్ల సత్రాజిత్తు కలిగినటువంటి నష్టం. పోనీ అది ఉంచుకుని ఈయనేమన్నా బాగుపడాడంటే, శతధనుడు అపహరించాడు, దాన్ని అక్రూరుడికి ఇచ్చాడు, వాడు ప్రాణం మీద తెచ్చుకున్నాడు, శతధనుడు మరణించాడు. పోనీ అక్రూరుడు ఏమన్నా తిన్నాడంటే, దాన్ని తీయకుండా పూజా మందిరంలో ఉంచుకోవడం వలన ఆ దేశం సుభిక్షంగా ఉంది, అక్రూరుడు క్షేమంగా ఉన్నాడు. తిరిగి మరలా వచ్చిన తర్వాత ఉగ్రసేన మహారాజుకి ఇవ్వడంతో ఇక దేశంలో సుభిక్షంగా హాయిగా ఉన్నారు. అంటే పవిత్రమైన
ప్రభావవంతమైన మణి మంత్ర ఔషధాలు ఏవైనా సరే దేశ ప్రజలందరికీ ఉపయోగపడాలి. ఏ అనంత సంపద అయినా సగటు మానవులందరికీ అందితే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ ఎంత నాకే కావాలి అనే స్వార్థం వచ్చినప్పుడు వాడు నశించిపోవడమే కాకుండా దేశానికి కూడా కీడు కలుగుతుంది అన్న ఆంతర్యాన్ని ఈ శమంతకోపాఖ్యానం మనకి చెప్తుంది.